సార్ జిమ్ అనేది హార్ట్కి సేఫ్ అంటారా? సో జిమ్ అనేది హార్ట్ సేఫా కాదా అనేది ఈ మధ్య చాలా మంది నన్ను అడుగుతున్నారు. అయితే జిమ్ నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నీ హార్ట్ని ఇఫ్ యూ వాంట్ టు కీప్ యువర్ హార్ట్ హెల్తీ, నీ హార్ట్ని మాత్రమే హెల్తీగా ఉండాలనుకుంటే జిమ్ చేస్తేనే హార్ట్ హెల్తీగా ఉంటుంది అనేది తప్పు. బట్ స్టిల్ జిమ్ యొక్క రోల్ ఏంది అనేది చూస్తే జిమ్ ఎందుకు పోతున్నాము, సో జిమ్లో ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు బాడీ బిల్డింగ్ కోసమే జిమ్కి పోతుంటారు. సో వాళ్ళ టార్గెట్ అనేది హార్ట్ డిసీజ్ని ప్రివెంట్ చేయడం అది కాదు, బాడీ బిల్డింగ్ అంటే మజిల్ బిల్డింగ్ అంటే సో దే వాంట్ సమ్ పవర్. ఇంకో కేటగిరీ దే వాంట్ టు కీప్ దేర్ హార్ట్ హెల్తీ అండ్ బాడీ హెల్తీ. సో దానికి మనం హార్ట్ హెల్తీ పెట్టుకోవడానికి మనము జిమ్ వెయిట్స్ ఎత్తాల్సిన అవసరం లేదు. దాని తర్వాత హెవీ పవర్ లిఫ్టింగ్ అట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ పోయే వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే అసలు జిమ్ పోయే ముందు సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి వెదర్ ఇట్ ఈస్ సేఫ్ ఆర్ నాట్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కానీ ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్ రావడం కానీ, సడన్ కార్డియాక్ డెత్ హిస్టరీ ఉన్నా అంటే లెస్ దాన్ 40 years అండ్ యంగ్ ఏజ్లో ఎవరైనా దగ్గర బంధువుల్లో సడన్గా చనిపోయిన హిస్టరీ ఉంటే మాత్రం కంపల్సరీగా ఒక కార్డియాలజిస్ట్ని కలిసి వాళ్ళ హార్ట్ డిసీజెస్ ఉన్నాయో లేదో చూసుకొని ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అని చూసుకొని జిమ్ స్టార్ట్ చేయాలి. దాని తర్వాత రెండో పాయింట్, జిమ్ స్టార్ట్ చేసిన తర్వాత సో మన టార్గెట్ అనేది మనది ముందే సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ ప్రతి పేషెంట్కి ఎవరికైనా కూడా, పేషెంట్ అనే కాదు, నేను చెప్పేది ఏంటంటే ఎక్సర్సైజ్ ఇంట్లో చేస్తున్నారా, జిమ్లో చేస్తున్నారా, ఎక్కడ చేస్తున్నారా అనేది పక్కన పెడితే 3 phases ఉండాలి. ఇప్పుడు ఒకటి వార్మప్ ఫేజ్ ఉండాలి, పీక్ ఎక్సర్సైజ్ ఫేజ్ ఉండాలి, కూల్ డౌన్ పీరియడ్ ఉండాలి. సో మీరు డైరెక్ట్గా జిమ్కి పోతేనే వెయిట్లు ఎత్తడము ఇలాంటివి చేయకూడదు. ఎప్పుడైనా కూడా ఫస్ట్ జిమ్కి పోతేనే వార్మప్ చేయాలి. సో ఈ బాడీని అంతా వార్మప్ చేసిన తర్వాత ఒక 15 minutes వార్మప్ చేయాలి. ఒక 1/2 hour to 45 minutes పీక్ ఎక్సర్సైజ్ అంటే యాక్టివిటీ బాగా చేయొచ్చు. అంటే నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రన్ ఫర్ 1/2 hour అట్ మ్యాక్సిమం స్పీడ్, లేకపోతే హెవీ వెయిట్స్ ఎత్తుతావా, లేకపోతే ఏం ఎత్తుతావా అనేది అండర్ గైడెన్స్ నువ్వు చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఇంకో 15 minutes కూల్ డౌన్ పీరియడ్ ఉండాలి. కూల్ డౌన్ పీరియడ్ మీన్స్ ప్రశాంతంగా మజిల్స్ రిలాక్స్ చేయాలి, కూల్ అవ్వాలి, హార్ట్ రేట్ సెటిల్ అవ్వాలి, దాని తర్వాత జిమ్ నుంచి రావాలి. సో ఇలా 3 phases ద్వారా వార్మప్, పీక్ ఎక్సర్సైజ్ అండ్ కూల్ డౌన్ పీరియడ్ ఈ 3 మెయింటైన్ చేయడం ద్వారా మన హార్ట్ని హెల్తీగా పెట్టచ్చు, మ్యాక్సిమం బెనిఫిట్ కూడా పొందవచ్చు. జిమ్కి పోయే ముందు మన టార్గెట్ ఏంటి అనేది మనం సెట్ చేసుకోవాలి. మనకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో చూసుకోవాలి, ఇంట్లో ఎవరికైనా హార్ట్ డిసీజ్ యంగ్ ఏజ్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి, లేకపోతే సడన్ కార్డియాక్ డెత్ కానీ సడన్ డెత్ హిస్టరీ ఉంటే మాత్రం కంపల్సరీ కార్డియాలజిస్ట్ని కలిసి ఒపీనియన్ తీసుకోవాలి. దాని తర్వాత జిమ్లో పవర్ఫుల్ ఎక్సర్సైజెస్ అంటే వెయిట్ లిఫ్టింగ్ అవన్నీ చేయొచ్చా చేయకూడదా అనేది చూస్తే అది ట్రైనింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడు యూ హ్యావ్ టు స్టార్ట్ స్లో, పికప్ స్లోలీ అండ్ గో స్లోలీ. అంటే స్టార్టింగ్లో మన కెపాసిటీ మించి మనం చేయకూడదు. మనకంటూ ప్రతి పర్సన్కి ఒక కెపాసిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి, నేను ఒక 1.5 kilometers to 2 kilometers అయితే రన్ చేయగలను, అంతకంటే నేను రన్ చేయలేను. కాబట్టి నేను హెల్తీ కాదా అంటే అది తప్పు. బట్ స్టిల్ ఐ మే బీ హెల్తీ. ఎందుకంటే ఎవరి కెపాసిటీ వాళ్ళది. కొందరు మారథాన్ రేస్ చేస్తుంటారు, 21 kilometers పరిగెత్తుంటారు, స్టిల్ వాళ్ళకి అలసట రాదు. అంటే 10 kilometers పరిగెత్తినా అలసట రాదు, ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ అలాంటిది. సో మనం కూడా జిమ్కి పోయినప్పుడు వెయిట్ లిఫ్ట్స్ బాగా చేయాలి అనుకుంటే మాత్రం స్మాల్ వెయిట్స్ నుంచి స్టార్ట్ చేయాలి. కంపల్సరీగా అంతకుముందే మనం రూల్ అవుట్ చేసుకోవాలి. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందే రూల్ అవుట్ చేసుకొని మెల్లగా ట్రైన్ అవ్వాలి. స్లోగా ట్రైన్ అయ్యి మెల్లగా పవర్ పెంచుకుంటూ మెల్లగా వెయిట్స్ ఎత్తడం అనేది పెంచుకుంటూ పోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. సడన్గా పోయి ఈ కూల్ డౌన్ పీరియడ్ కానీ అంటే వార్మప్ పీరియడ్ కానీ ఇవన్నీ లేకుండా సడన్గా వెయిట్స్ ఎత్తడము, స్థాయికి మించి చేయడము, ఒకరితో కంపేర్ చేసుకొని చేయడము, ఇలా చేయడం వల్ల జిమ్లో ఎప్పటికైనా ప్రాబ్లమ్సే. సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అంచనా వేసుకొని ఒకవేళ అవసరమైతే స్క్రీన్ చేసుకోవడము, పోయినప్పుడు ప్రాపర్గా చేసుకోవడం, సో అన్ని ఫేజెస్ మెయింటైన్ చేయడం ద్వారా జిమ్ని వీ కెన్ కీప్ సేఫ్. సో జిమ్ అందరికీ డేంజర్ అనేది మాత్రం అపోహనే, అందరికీ డేంజర్ అయితే కాదు.